రసవత్తరంగా మారిన నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గత 2 మ్యాచ్ల్లో వరుసగా ఓడి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి పడిపోయిన సన్ రైజర్స్ నేడు టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 4 లోకి ఎంటర్ కావాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ తో మినహా మిగతా మ్యాచ్లన్నిట్లోనూ గెలిచిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో అదరగొట్టి సెకండ్ హాఫ్ లో చతికిలపడిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. కానీ ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా ఈ సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆడిన 9 మ్యాచ్ల్లో 8 గెలిచి దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఆ జట్టు దృష్టి అంతా టాప్ 2 పైనే. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయంలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చహల్ తో బలంగా కనిపిస్తోంది. ఇక టాప్ ఆర్డర్ రాణించడంతో ఈ సీజన్ లో ఫస్ట్ హాఫ్ లో రికార్డు స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు డీలా పడింది. గత 2 మ్యాచ్ల్లో ఓపెనర్లు ఫెయిల్ అవ్వడంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. 2 సార్లు కూడా చేజింగ్ లోనే ఓడిపోవటం గమనార్హం. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్ పై ఆ జట్టు భారీ ఆశలు పట్టుకుంది. ముఖ్యంగా బౌలింగ్ లో సన్ రైజర్స్ తేలిపోతోంది. బ్యాటింగ్ మెరుపులతో మ్యాచ్లు గెలిచిన ప్రత్యర్థి జట్ల బౌలర్లు సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచైనా భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్రాంచైజీ కోరుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఐపీఎల్లో 18 మ్యాచ్లు జరిగాయి. అందులో చెరో 9 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. కాగా సన్ రైజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు మంచి రికార్డు ఉంది. 21 మ్యాచ్ల్లోనే అతడు 791 రన్స్ స్కోర్ చేశాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే టాప్ 4 లోకి చేరి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటుంది.